హాయ్ వ్యూవర్స్. మనకి ఇంగ్లీష్లో చాలా పదాలు తేడా అనిపిస్తాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనవి స్పీక్, టాక్. చాలామంది ఈ రెండు పదాలకు మీనింగ్ ఒకటే అనుకుంటారు, కానీ చాలా వ్యత్యాసం ఉంది. ఇవి మాట్లాడే సందర్భాన్ని, విధానాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ వ్యత్యాసాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. టాక్ గురించి తెలుసుకుందామా? టాక్ అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే అనౌపచారిక సంభాషణ. ఇది కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్లాస్మేట్స్తో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టాక్ టు మై ఫ్రెండ్స్ ఎవ్రీ డే. చిల్డ్రన్ టాక్ హ్యాపీలీ వైల్ ప్లేయింగ్. ఇక్కడ మనం గమనిస్తే టాక్ అనేది స్నేహపూర్వకంగా, సాధారణంగా జరిగే మాటల మార్పిడిని సూచిస్తుంది. ఇందులో భావోద్వేగాలు, సన్నిహితత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక స్పీక్ గురించి తెలుసుకుందామా? స్పీక్ అనేది ఎక్కువగా అధికారికంగా లేదా ఒకే వ్యక్తి మాట్లాడే సందర్భంలో ఉపయోగిస్తారు. ప్రసంగం ఇవ్వడం, భాష గురించి మాట్లాడడం, అధికారులతో మాట్లాడేటప్పుడు స్పీక్ ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ స్పీక్స్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్. హీ స్పోక్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనం గమనిస్తే స్పీక్ అనేది స్పష్టంగా, బాధ్యతతో, కొంచెం గంభీరంగా మాట్లాడడాన్ని సూచిస్తుంది. మరొక ముఖ్యమైన తేడా ఏంటంటే టాక్లో సంభాషణ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడతారు. స్పీక్ ఇందులో ఒకే వ్యక్తి మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్ టాక్ విత్ ఈచ్ అదర్. ఏ లీడర్ స్పీక్స్ టు ఆడియన్స్. ఇంకొక తేడా ఏంటంటే భాష విషయం వచ్చేసరికి సాధారణంగా స్పీక్ని ఉపయోగిస్తారు. ఐ స్పీక్ ఇంగ్లీష్, హీ స్పీక్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇక్కడ టాక్ని ఉపయోగించరు. సంక్షిప్తంగా చెప్పాలంటే టాక్ అనేది స్నేహపూర్వక సంభాషణ, స్పీక్ అనేది అధికారిక మాటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.